ఓటర్ ఆలోచన విధానం గతంలో నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎలా ఉంది? గతం నుంచి ఇప్పటి వరకు కూడా మత ప్రాతిపదిక మీద ఓట్లు వేయలేదు. అంతర్జాతీయ జాతీయ ఇష్యూస్ మీద రియాక్ట్ కావటం అనేది వాళ్ళకి అలవాటు గతంలో. ఓకే. ఎందుకంటే నాకు ఒక విషయం గుర్తుంది, ఇరాక్ మీద అమెరికా దాడి చేసినప్పుడు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ మాసివ్ గా ప్రొసెషన్స్ ఆర్గనైజ్ చేసింది ఎగనెస్ట్ అమెరికన్స్. దాంతో బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింస్ 90% లెఫ్ట్ ఓటింగ్ చేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య థంపింగ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా రియాక్ట్ అయ్యారు. కాబట్టి అట్లనే డిఫరెంట్ టైమ్స్ లో నేషనల్ ఇష్యూస్ కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళకి అలవాటు ఉంది. స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా అగ్రెసివ్ రియాక్ట్ అయింది అన్ని రాష్ట్రాల కన్నా బెంగాల్లోనే. ఇటువంటి అలవాటు ఆ ప్రజలకు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్స్ చూసి కన్క్లూడ్ చేయలేం కానీ వాళ్ళు ఇష్యూ బేస్డ్ గానే ఓటేసినట్టుగా అవుపడుతుంది. ఎందుకంటే హిందూ బెంగాలీ లేదా బెంగాలీగా వ్యవహరిస్తే, ప్యూర్ బెంగాలీగా వ్యవహరిస్తే ఈ పాటికి 150 మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉండాలి. తర్వాత బీజేపీ 50-40 ఉండాలి. కానీ నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ అట్లాగే 102, 103 మధ్య ఉన్నది. తర్వాత ఈవీఎం లెక్క పెడితే కూడా ఏమవుతుంది అనేది మనకు ఇంకొన్ని ట్రెండ్స్ తెలుస్తాయి. కాబట్టి ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్స్ లో అట్లా హిందూ ముస్లిం ప్రాతిపదిక మీద లేదా బెంగాలీ లేకపోతే హిందూ అనేటువంటి పద్ధతిలో రియాక్ట్ అయినట్టు అనిపించట్లేదు. నగేష్ గారు కూడా అదే అన్నారు, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి అనేది. ఇప్పటికున్న ట్రెండ్స్ అట్లా రియాక్ట్ అయినట్టు అనిపించట్లేదు. కానీ ఈవీఎం ఓట్లు లెక్కిస్తే కామన్ మ్యాన్ కూడా ఎట్లా రియాక్ట్ అయినది తెలిస్తే అప్పుడు మనం ఒక కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ ఫైట్ జరిగినట్టుగానే అవుపడుతుంది మనకు. రైట్ సార్, చూద్దాం సార్, మరి కాసేపట్లో మనకు తేలిపోబోతోంది. థ్యాంక్ యూ అందే సత్యం గారు, మీ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ నగేష్ గారు. మనం లార్జర్ సెన్స్ లో చూస్తే మళ్ళీ తమిళనాడు ఎలక్షన్స్ లో టీవీకే 19 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. డిఎంకే 67 స్థానాల్లో లీడ్లో ఉంది. అన్నా డిఎంకే కొంత వెనకబడింది, 8 స్థానాల్లోనే లీడ్లో ఉన్న వాతావరణం కనిపిస్తుంది. కేరళంలో యూడీఎఫ్ 71 స్థానాల్లో లీడ్లో ఉన్నప్పటికీ యూడీఎఫ్కి ముందు నుంచి 5 స్థానాల గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది. కాబట్టి మరి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరగబోతుంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మనకి కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో నెక్ టు నెక్ అన్నట్టుగానే భారతీయ జనతా పార్టీ టీఎంసీ మధ్య పోటీ నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ అయింది, ఈవీఎం కౌంటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ట్రెండ్స్ ఒక మరో 5-10 నిమిషాలు మనకి రాబోతున్నాయి కాబట్టి. బట్ వేరే అస్సాం, పుదుచ్చేరిలో మాత్రం ఎగ్జిట్ పోల్ సంచలనాలకు తగ్గట్టుగానే అక్కడ కొంత ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తాజా ట్రెండ్స్, అలాగే ఈ 5 రాష్ట్రాల ఫలితాలు, వీటి ఇంపాక్ట్ సంబంధించిన అనాలిసిస్ కంటిన్యూ అవుతుంది. Symphony silencer with all-wing fan. తర్వాత కేరళం కానీ పుదుచ్చేరి కానీ దాదాపు కొంత క్లారిటీ వచ్చేసింది, మనకే అర్థమైపోయింది. ఒక 15 days నుంచి చూస్తుంటే ఇక్కడ దాదాపు ఫలితాలు ఇవే రావచ్చని ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు అన్ని సంస్థలు అవే చెప్పాయి. నా విషయంలో 2 అభిప్రాయం లేదు. బట్ వేరే తమిళనాడు, అలాగే ఇక్కడ మన బెంగాల్ విషయానికి వస్తే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించే ఛాన్స్ డిఎంకేకి ఉందని మెజార్టీ పార్టీలు చెప్పాయి. డిఎంకే అధికారంలోకి వస్తుందని కొందరు చెప్పారు. బట్ వేరే విజయ్ పార్టీ కూడా ఎడ్జ్ ఉందని ఒక 2-3 సంస్థలు చెప్తున్నాయి. ఇక బెంగాల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? బెంగాల్ అనేది విషయంలో కొత్త చరిత్ర రాబోతుందా, లేదంటే మళ్ళీ తిరిగి మమత రిటైన్ కాబోతుందా? ఇప్పుడు దీని మీద చర్చించే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎనాలిసిస్ కంటిన్యూ అవుతుంది. మనం చూస్తున్నాం ట్రెండ్స్. దాదాపు బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది, మరి కాసేపట్లో ముగియబోతోంది. బట్ టీఎంసీ లీడ్ ప్రదర్శిస్తోంది. 71 స్థానాల్లో టీఎంసీ లీడ్లో ఉంది. ఎన్డీఏ 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బట్ ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్ కాబట్టి ఇప్పటివరకు ట్రెండ్ ఎలా ఉంది, మరి ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా, ఏం జరగబోతుంది, ఎగ్జిట్ పోల్ సంచలనాలు నిజం కాబోతున్నాయి అనేది మరో గంటలో మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బట్ తమిళనాడులో విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకే తన ఆధిపత్యాన్ని కొంత కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో టీవీకే 1 స్థానంలో మాత్రమే లీడ్లో ఉన్న వాతావరణం ఉంది. ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇక అస్సాం, పుదుచ్చేరిలో ఎగ్జిట్ పోల్ సంచలనాలకు తగ్గట్టుగానే కొంత ట్రెండ్స్ అలాగే కనిపిస్తున్నాయి. కేరళలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం లేటెస్ట్గా ఉన్న
5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ప్రజెంట్ ట్రెండ్స్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. అందే సచిన్ గారు, అంటే ఒకటి దేశవ్యాప్తంగా ఈ ఫలితాలతో పరిణామాలు వస్తాయనేది